గురువుగారు, మీరు చిన్నప్పుడు నాకు ఒక సినిమా చూపించారు, గుర్తుందా? ఏ సినిమా? నలుగురు ఒకే పోలికలతో ఉన్న సినిమా. మైకేల్ మదన కామరాజు. ఇక్కడ నలుగురు ఒకే పోలికలతో ఉన్నారు. మైకేల్ మదన కామరాజు ఎవడవుతాడు స్వాగనిక రాజు? ప్రాస. అందరికీ ఉత్తరాలు రాసి ఇక్కడికి రమ్మన్నది నా కుటుంబాన్ని నా కూతురికి ఇవ్వటానికి. తననే వారసురాలుగా చేయండి. అసలు ఏంటి ఇదంతా? ఆయన అసలు కొడుకు నేను. నువ్వు నా కొడుకువే. అసలు ఒక్క కొడుకుని కూడా కనలేనోడివి. మా మధ్యన కూర్చున్న అర్హత నీకు లేదు. బయటికి పో. మీ కుటుంబం మధ్య నేనెందుకులే బావా. రాజంతకాలం, మనిషి అంటే ఉన్నంతకాలం. అయ్యా, మీ కొడుకు ఎవరు? నేనే అని చెప్పాడు కదా, నాకు కూడా ఒక కొడుకున్నాడు. నీ కొడుకని ఎవడన్నాడు? ఎవరినైనా నాన్న అనుకోవాలంటే కనీసం పుట్టేటప్పుడు పక్కన ఉండాలి. అలా ఎవరున్నారో నాకు తెలుసు. ఖజానా అనేసరికి లెగిసిందా? దాన్ని నాన్న అంటున్నావు, అది మగాడు కాదు. ఏమండి, మీకు ఎలా కావాలన్నారు? మగవాడిగా? మీకెవరితో సమానం? నాన్న మీకు? కొడుకు. గుడ్. నేనైతే ఆడదానిగా అస్సలు చూడలేదు. ఇంతమంది క్లారిటీ ఉన్నప్పుడు మగాడు కాక ఇంకేంటి? ఆ మొక్క ఆవిడని చెప్పానండి. మాట కూడా మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. అంత కష్టపడి మార్చుకుని మగాడిని ఒప్పుకోగలదా? అవును, నేను మగాడిని 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 మగాడిని. నువ్వు సగం మగాడు కాబట్టి ఇప్పుడు సగం ఫోటో పెడతారా? ఆడాళ్ళకి మీసాలు రావట్లేదా? మగాళ్ళకి రాకుండా ఉండట్లేదా? ఇది అంతే, సగం సగం అని కాదు. అదని వేసుకుంటే దానికి అడు కొడుకైపోతాడా? పుట్టక్కర్లేదా? ఆయనకు నువ్వు కొడుకైపోతావా? అలా ఉండక్కర్లేదా? మరి మీరనేసుకుంటే నేను మగాడిని అయిపోతానా లేక ఆడదాన్ని అయిపోతానా? నాకు అనిపించక్కర్లేదా? నీకు డబ్బు కోసం వాడు కొడుగ్గా కావాలి, వాడికి వాడి ఎమోషన్ కోసం నేను నాన్నలా కావాలి. నీ భార్య అదేరా మీ అమ్మ చచ్చిపోయింది కదా, నీకు ఆవిడలాంటి ఆడపిల్ల కావాలా లేక ఆస్తి వారసత్వం అంటూ మగపిల్లాడు కావాలా? నిన్నేరా ఫోన్లో బతికే వెతవా. ఎవరు పుట్టినా పర్లేదు అనుకునే ధైర్యం నీకుందా? పుట్టాల్సిన ప్రతి ఆడపిల్లని చంపుకుంటూ పుట్టేవాడు ఏమవుతాడు? వీళ్ళు అవుతాడు. ఆలోచనలో కళ్ళలో కూడా ఆడపిల్లని పుట్టనీయుడు. జెండర్ని డిసైడ్ చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? అది ప్రకృతి నిర్ణయిస్తుంది. నోరు మూసుకుని తీసుకోవాలి. జెండర్ మార్చుకున్న దాన్ని జెండర్ డిసైడ్ చేయడం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఇది నా శరీరం, నా సమతుల్యత, నా కష్టం. అది నా రక్తం, నా ఇష్టం. కానీ అదో ప్రాణం మోసింది ఇంకో ప్రాణం. గుర్తుందా? రెండూ పోగొట్టుకున్నావు కదరా కుక్క. నువ్వు మగజాతి అహంకారాన్ని మాత్రమే చూస్తున్నట్టు, నువ్వు ఆడజాతి విరుపులు మాత్రమే చూస్తున్నట్టు, ఒక కూతురు ఒక తమ్ముడు అనే బంధాన్ని మీరు వదిలేసినట్టు నేను వదిలేసి బాత్రూముల్లో బెడ్రూముల్లో మాత్రం ఉపయోగపడే జెండర్ని పట్టుకుని నేను మాట్లాడతాను. ఆస్తి నీకొస్తే మాతృస్వామ్యమా, నీకొస్తే పితృస్వామ్యమా, మరి నాకొస్తే ప్రజాస్వామ్యమా? నేను కూడా ఎక్కి తొక్కుతా. ఈ ఖజానా నాదే. ప్రారంభించండి. అగ్నిరాయుష్మాన్ సమనస్పతిభిరాయుష్మాన్ తేన త్వాయుషాయుష్మంతం కరోమి. సోమ ఆయుష్మాన్ స ఓషధీభిరాయుష్మాన్ తేన త్వాయుషాయుష్మంతం కరోమి. మనం కలిసి పుట్టాం, ఖజానా వారసత్వం కూడా కలిసే సమానంగా. సమానం. సమాజం అంటేనే సమానం కదయ్యా. ఈ శ్వేగనిక వంశంలో పెద్ద వారసత్వమే ఉంది. లేనిది ఒక్కటే, సమానత్వం. అదుంటే చాలు. దాని ముందు ఇవన్నీ ఆచరణలో పెట్టు. తీసుకో. అమ్మా, మీకు కావలసిన ఆడమనిషిగానే నమోదు చేస్తాను. కూర్చోండి.
వందలాది వంశాలు నమోదు చేశారు కదా మీరు. నాలా లోపల అనిపించిన దానికి తగ్గట్టు మానసిక శారీరక మార్పులు చేసుకున్న జనరల్స్ ఇంకా 61 ఉన్నాయి. వేల ఏళ్ల చరిత్ర ఉన్న మన సనాతన ధర్మంలోనే గుర్తించబడి ఉన్నాయి. కిన్నెరలు కింపురుషులు లాంటి వాళ్ళని గుర్తించిన చరిత్రను పట్టించుకొని మనం ఆటవికమా ఆధునికమా? అలా అని వారికి వారసత్వాలు అడగట్లేదండి. కనీసం ఉన్నారని గుర్తించండి. ఒక్కో వంశంలో ఎన్ని పేజీలు మారుతాయో చూడండి. అక్క, ప్రీతి ఇంకా లేదక్క. చీకటి చావులు సార్ మావి. మీరు పోతే చీకటి పడే లోపు తీసేస్తారు. మేం పోతే చీకటి పడ్డాకే తీస్తాం. మీరెవరైనా చూస్తే మళ్ళీ ఇలాగే పుట్టేస్తామేమో అని మూఢనమ్మకం సార్. కనీసం మనుషులుగా గుర్తిస్తే మా బతుకు మాకు నచ్చుతుంది. ఇలాంటి చీకటి చావులు తప్పుతాయి. నా కూతురు లెటర్లు వేసి మరీ పిలిచారు. సమానంగా చూడమని వాళ్ళని అడిగేదేంటక్క? అక్కడ ఉన్నది నా కుటుంబమే. నలుగురం ఉన్నాం. నలుగురం ఒకేలా ఉన్నాం. ఆ నలుగురే సమానమని ఒప్పుకోకపోతే ఇక బయట నలుగురు 4 రకాలుగా ఉంటారు. నా కుటుంబంలో నలుగురు ఒప్పుకున్నారు. బయట వాళ్ళు మెల్లగా మేడం తప్ప. ఐఎమ్ సారీ అమ్మా. ఊరిక తల్లి. నా కాబోయే మామ మా అమ్మను మాట అన్నాడు. అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి నాన్న ఎవరో తెలుసుకుందామని వచ్చాను. కానీ నిన్ను కలిశాక ఆ మాటే బెటర్ అనిపిస్తుంది. నువ్వేదైనా సంపాదించుకున్నావంటే అదేంటో తెలుసా? మా అమ్మని. ఇంకెందుకు ఈ ఖజానాలు మగతనాలు? ఇదిగో నువ్వు కనబడితే ఈ ఉత్తరం ఏముందంట, తీసుకో. ఇంకేముంటుందిలే, ఇంకాస్త ప్రేమ ఉంటుంది. ఈ తరానికి ఇదంతా ఇక మీదే. ఎందుకు రాస్తున్నానో కూడా తెలీదు బావా. నువ్వెప్పుడూ నాకు కావాలి. కానీ నీలాంటి ఆలోచనలు వద్దు. ఆ ఆలోచనలతో ఉన్న నువ్వు వద్దు. తేడాలు లేవని తెలుసుకోవడానికేగా చదువుకుంటాం. తేడాలతోనే చదువుకుంటే ఇంకేం తెలుస్తుంది? పేద గొప్ప, తన మన, రంగు హంగు, కులం మతం ఇలాంటి తేడాలు ఎలా ఉపయోగం లేవో ఆడ మగ కూడా అంతే కదా బావా.
ఆడది చనుబాలిచ్చి పెంచితే మగాడు పరిపాలించి పెంచుతాడు. ఏదైనా ఎదుగుదలకే కదా బావా. మరి నీకు ఎందుకో ఆడపిల్లలంటే అంత ద్వేషం? అడగాలని కూడా లేదు. ఎందుకైనా సరే అది తప్పే. అందుకేనేమో నీ దగ్గర ఉండలేకపోతున్నాను బావా. నాకు డెలివరీ అయింది. సాయం చేసింది ఎవరో తెలుసా? నీకు కావాల్సిన మగా కాదు, నచ్చని ఆడా కాదు, కానీ నీలానే ఉన్నారు తను. ఇది సరిపోదా బావా? చుట్టూ ఉన్నది రకరకాల రూపాలలో మనమే అని తెలుసుకోవడానికి. ఇంకొక 100 సార్లు అబోర్షన్ చేయించినా తట్టుకుంటాను. కానీ బయట కావాలి అనుకున్న మార్పు నా మనిషిలోనే లేదని తెలుసుకోలేకపోయాను. అది తట్టుకోలేకపోతున్నాను. ఇంకెప్పుడు కలవలేననే బాధతో, కలవకూడదనే నిర్ణయంతో గుడ్ బై బావా. మగాడంటే మనిషి కావచ్చు, ఆడదంటే కుటుంబం. నిన్ను పోగొట్టుకున్న మనిషిగా బ్రతికేను ఉపయోగం. कृपया ध्यान दीजिए, गाड़ी संख्या 12126 प्रगति एक्सप्रेस प्लेटफॉर्म संख्या 3 पर आने वाली है. योर अटेंशन प्लीज. ट्रेन नंबर 1, 2. ఓకే షూర్. ఓకే అల్లుడు డెలివరీ 1 minute. I'll see you later. Bye. ఓకే బాయ్. పాప బాబా ఎవరైతే ఏంటి పదండి. మగపిల్లాడే అవ్వాలి. నువ్వు కంగారు పడకు, మగపిల్లాడే అయి ఉంటాడు.